స్థిరాస్తి వ్యాపారస్తుల లాభం కోసమే గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే 63 అలైన్మెంట్ను మార్చారని బాధిత రైతులు ఆరోపించారు. ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే రోడ్ నిర్మాణం కోసం లక్షట్పేట, హాజీపూర్ మండలాలకు చెందిన రైతులకు నోటీసులు జారీ చేయడం నిరసిస్తూ మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఆర్టీఓ కార్యాలయం ముందు రైతులు నోటీసులను దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ సభలు నిర్వహించకుండా నేషనల్ హైవే నిర్మాణం కోసం తమ విలువైన పట్టా భూములను ఇవ్వాలని నోటీసులు జారీ చేయడంలో అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని అన్నారు. రెవెన్యూ అధికారులు చట్ట పరిధిలో పనిచేయకుండా కేవలం స్థిరాస్తి వ్యాపారుల లాభాల కోసం రోడ్డు నిర్మాణ అలైన్మెంట్ను 2వ దఫా మార్చి తమ భూములు కోల్పోయేలా చేస్తున్నారని ఆరోపించారు. రైతులకు న్యాయం, రైతు వ్యతిరేక విధానాలు, రైతు వ్యతిరేక విధానాలు వెంటనే రైతులకు ఇచ్చిన నోటీసులను వెంటనే రైతులకు న్యాయం, అధికారుల నిర్లక్ష్యం, భూసేకరణను వెంటనే నేషనల్ హైవే అధికారుల నిర్లక్ష్యం, అధికారుల మొండి వైఖరి, అధికారుల మొండి వైఖరి, రైతుల భూములను కాపాడాలి, రైతు మొండి వైఖరి, ఆర్టీఓ మొండి వైఖరి, అధికారుల మొండి. NH63 ఆర్మూర్ టు మంచిర్యాల వరకు చేస్తున్న రోడ్డు భూ బాధితులు. ఇక్కడ ప్రభుత్వ అధికారుల వైఖరి చూస్తే చాలా దారుణంగా ఉంది. ప్రజలకు ఇలాంటి నోటీసులు జారీ చేసేస్తున్నారు. అంటే గ్రామ సభలు లాంటివి పెట్టకుండా, ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా దౌర్జన్యంగా లాగేసుకుంటున్నారు. నిజంగా చెప్పాలంటే అసలు ఇండియాలో తెలంగాణలో ఉన్నామో పక్క దేశంలో ఉన్నట్టుగా మా పరిస్థితి ఉంది. గతంలో కూడా ఎల్లంపల్లి ప్రాజెక్టు కింద భూములను కోల్పోయినాం. మళ్ళీ అదేవిధంగా మా భూములనే ఎవరి కోసం నిజంగా చెప్పాలంటే 2 సార్లు చేంజ్ చేశారు. మధ్యలో ఉన్న దళారుల కోసం మా భూములను దౌర్జన్యంగా లాగేసుకుంటున్నారు. కనీసం ఆ భూమికి ఎంత నష్టపరిహారం ఇస్తారో కూడా ఇప్పటి వరకు కూడా మాకు చెప్పలేదు. గాలి మాటల ప్రకారం మీకు 3 రేట్లు 4 రేట్లు వస్తున్నాయని వినిపిస్తున్నాయి. నిజంగా ఆ 3 రేట్లు 4 రేట్లు అయినా కానీ మాకు 10 నుంచి 12 లక్షల కంటే ఎకరానికి ఎక్కువ రాదు. అదే భూమి మేము 3 పంటలు సాగు చేసుకుంటాం, అది 50 లక్షల పైన ఉంది ఇప్పుడు. సో గతంలో కూడా కోల్పోయినాం. అప్పుడు కూడా మాకు వచ్చింది 150,000 వరకే వచ్చింది. గతంలో నష్టపోయినాము. ఆ వచ్చిన పైసలు సంవత్సరం తిరిగేలోపే చేతిలో లేకుంటున్నాయి. ఇప్పుడు ఉన్న కొద్ది భూమి కూడా పోతే మేము అసలు రోడ్డు మీద కూడా నిల్చోవడానికి మాకు అవకాశం ఉండదు. కాబట్టి ఇంత బంగారు భూములను ఇప్పుడు పోగొట్టుకొని మేము ఎక్కడికి పోవాలి? అధికారులు చూస్తే ఈ రెవెన్యూ ఆఫీసులలో ఎన్నో రకాల భూముల సమస్యలు పెండింగ్లో ఉంటున్నాయి. అవి పట్టించుకోకుండా ఈ నేషనల్ హైవే మీద మేము 8 నెలల నుంచి ధర్నాలు, రాస్తారోలకు ఎన్ని చేసినా పెడచెవిన పెడుతూ మా మీద దౌర్జన్యంగా నోటీసులు జారీ చేస్తున్నారు. దీన్ని మేము తిరస్కరిస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో మా భూములను ఈ నష్టాలకు వదులుకునే ప్రసక్తి అసలు లేనే లేదని ముక్కుసూటిగా చెప్పేస్తున్నాము. కాబట్టి మేము నోటీసులను కూడా ఈరోజు వాటిని తిరస్కరించేస్తున్నాము. నోటీసులను కూడా మేము తీసుకోము. మా భూమి వదులుకున్నప్పుడు మాకు నోటీసులు ఎందుకు ఇంకా సో కాలబెట్టడం జరిగింది. సో ఇంకా ఫర్దర్గా వాళ్ళు ముందుకు పోయినా మేము ఇక ధర్నాలు కూడా ఉధృతంగానే ఉంటాయి.